డిష్ చేయడానికి ఫస్ట్ నేను కొన్ని ఉల్లిపాయల్ని అవి ఇవి బ్రౌన్ చేసుకొని చేస్తాను. సో ఫస్ట్ కొంచెం నూనె వేసుకోండి. ఇందులో ఈ మిశ్రమాలు మీరు పేస్ట్ చేసి కూడా తర్వాత కుక్ చేసుకోవచ్చు. కానీ కుక్ చేసి పేస్ట్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది ఆ పెరుగుతో పాటు అదిరిపోతుంది. ఇందులో అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చూడండి కొంచెం ఎక్కువగా వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు. మీరు పెరుగు, మయోనైస్ వాటిల్లో సాసుల్లో చేసేటప్పుడు కూడా వెల్లుల్లి వాడి చేస్తారు. వెల్లుల్లి పెరుగుకి కూడా ఆ మంచి కాంబినేషన్ ఉంటుంది. ఇందులో కొంచెం లైట్గా చిక్కదనం రావడం కోసం కొంచెం జీడిపప్పు వేసుకుంటాను. ఫస్ట్ ఈ వెల్లుల్లి, ఈ అల్లం లైట్గా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఆ నూనె వేడెక్కుతున్నప్పుడు కొంచెం ఉప్పు, అలాగే ఈ ఉల్లిపాయల్లో నుంచి ఆ ఉప్పు ఉండడం వల్ల దాంట్లో నుంచి తేమ తొందరగా బయటికి తీసుకొస్తుంది. మనం ఎట్లా కోడిగుడ్డు పులుసులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం, ఇందులో కూడా మనం ఉల్లిపాయలు వేసుకుంటాం. కోడిగుడ్డు పులుసులోనేమో మనకి ఉల్లిపాయ కొనలు బ్రౌన్ కావాలి, లోపల ఉల్లిపాయ మనకి తెలుస్తూ ఉండాలి. ఆ చింతపండు మనం ఆ బెల్లం వేస్తే ఆ టేస్ట్ అదిరిపోతుంది. కానీ ఇందులో మనం బెల్లం వేయక్కర్లేదు, ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్గా చేస్తే న్యాచురల్గా ఆ తీపిదనం అనేది వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా వేయించుకోండి. ఆ ఉల్లిపాయలు బ్రౌన్గా అయినప్పుడు ఒక స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. అది పెరుగులోని పుల్లదనాన్ని కట్ చేసి ఆ రెండు కాంబినేషన్లో అదిరిపోతుంది. మీరు ముందు గ్రేవీ చూడండి. గుడ్డు నేను లాస్ట్లో వేస్తాను. గుడ్డు బదులు మీరు చికెన్ వేసుకోండి, మటన్ కుక్ చేసి మళ్ళీ ఇందులో వేసి కుక్ చేసుకోండి. కానీ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఇది ఒక సిల్కీ ఆ గ్రేవీలా ఉండాలి. ఈ దహివాలా అనేది మనకి అన్నంతో కూడా, అంటే పులావులు, బిర్యానీలతో బాగుంటుంది. కానీ అంతటికంటే ముఖ్యమైనంటే నాన్, రుమాలి రోటీ, ఆ రొట్టెలతోటి భలే ఉంటుంది. ఇలా ముంచుకొని ఈ గ్రేవీని తింటుంటే నా సామిరంగా అదిరిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవ్వడానికి నేను నూనె కూడా ఒక రవ్వంత ఎక్కువ వేసుకున్నాను. సో దాంట్లో మనం వేసిన ఉప్పు వల్ల కూడా ఇది చక్కగా వేగుతుంది. మరి ఉల్లిపాయలు వేయించడంలో ఒక టెక్నిక్ ఉందండి. ఫస్ట్ ఇప్పుడు అవి కొంచెం ఇలా ఫ్రైయింగ్ వచ్చేంత వరకు ఎక్కువ మంట పెట్టుకోండి. కానీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం మంట తగ్గించండి. కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, మీకు ఉల్లిపాయలు ఈవెన్గా కుక్ అవుతాయి. మనం గ్రేవీ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి, ఉల్లిపాయలు మనం పెద్దగా కట్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఉల్లిపాయలు కలర్ వచ్చేటప్పుడు కొంచెం కష్టపడాలి. సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ఉల్లిపాయలు కలర్ రావడానికి కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు ఆ కార్నర్ నుంచి లైట్గా బ్రౌన్ అవుతున్నాయి. ఇలా చేస్తే మనకి పేస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం వేసాను ఎక్కువగానే, ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది. ఇంకొకటి, మనం బిర్యానీలో అయినా పుదీనా వేస్తాం, ఇందులో కూడా పుదీనా నేను ఆ ఫ్రైయింగ్ దాంట్లోనే వేస్తున్నాను. పుదీనా, ఈ పచ్చిమిరపకాయలు మనం వేసింది ఆ ఉల్లిపాయలు బ్రౌన్ అవుతుంది చూసారా, దాన్ని కొంచెం తగ్గించేస్తుంది. దీన్ని స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఇంకొక టెక్నిక్ ఏం వాడచ్చు అంటే, మనము ఇందులో వేసేటప్పుడు నూనె ఇలా సైడ్కి ఉంచేస్తే ఆ నూనె కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ నూనెని మళ్ళీ ఇదే కూర చేయడానికి వాడుకోవచ్చు. చూడండి, ఇలా కేవలం ఆ మసాలా మాత్రం, ఆ వేయించినవి మాత్రం ఇందులో పడేలా చూసి దీంట్లో కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే నూనెలో మనం కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, ఇందులో కారపొడి, కొంచెం అంతా హోల్ గరం మసాలా. నేను వేయాల్సిన మసాలాలు ఒకటి తర్వాత ఒకటి ఈ నూనెలో వేసాను. ఎందుకంటే నూనెలో స్లోగా ఇది కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ కొంచెమే గ్రేవీ వేసాను. ఇప్పుడు మనం పెరుగు ఈ విధంగా ఫుల్ బీట్ చేయండి. చెప్పాను కదా, ఇది ఎక్కువ వేడిలో వేయకూడదు, స్లో మంటలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పెరుగుని వేసేస్తాను. ఇప్పుడు ఈ గ్రేవీని కలవనిద్దాం. మనకి ఆ మసాలాలు అలాగే పేస్టు, ఆ పెరుగు 2 వేసాను. ఇప్పుడు మనకి ఈ మనం చేసిన ఉల్లిపాయ మసాలా పేస్ట్ మిగతాది కూడా వేసుకుందాం. ఇప్పుడు నాకు ఆ వేసిన పెరుగు కర్డిల్ కాకుండా మంచి ఆ మొగలాయి గ్రేవీ రావడానికి ఉపయోగపడుతుంది.
ఇప్పటి వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటే కనుక మీరు అద్భుతమైన కోడిగుడ్డుతోటి దహివాలా, అలాగే పన్నీర్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, మటన్తో చేసుకోవచ్చు, సీ ఫుడ్ కూడా వేసి కొంతమంది చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది నాన్ వెజిటేరియన్స్కే కాదు, వెజిటేరియన్ ఐటమ్స్లో కూడా ఈ గ్రేవీ తోటి చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీని మనం మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. దీన్ని మధ్యలో కలుపుతూ దీన్ని చూడండి, దాని రంగు కూడా మనకి పర్ఫెక్ట్గా మారుతుంది. ఆ పైన లైట్గా నూనె పైకి తేలేంత వరకు స్లోగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీకు కావాల్సినంతసేపు కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో జీడిపప్పు పేస్ట్ అది కూడా ఉంది, కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలా అంటుకోకుండా మధ్యలో అప్పుడప్పుడు తీయండి, దాన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా గ్రేవీ కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని కోడిగుడ్లు ఇందులో వేసుకుందాం. మీరు చికెన్ అలాంటివి కూడా మనం నెక్స్ట్ టైం చూపిస్తాను ఎలా చేయాలో. ఎప్పుడైతే పైన లైట్గా నూనెలా వస్తుందో ఇందులో ఉప్పు వేయండి, టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అంత పంచదార చాలా డిష్ల్లో చాలా మంచి ఫ్లేవర్ని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు ముందు ఉడికించుకున్న మన కోడిగుడ్లను కూడా గ్రేవీలో వేసేయండి. ఈ సింపుల్ డిష్ రెడీ. మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ చెప్పాను కదా. ఈ గ్రేవీ చూడండి ఎంత సిల్కీ గ్రేవీ లాగా ఉందో. ఇదే దాన్ని మనము వెజిటేబుల్స్తో, పన్నీర్తో చాలా బాగుంటుంది, చికెన్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకేంటి, ఉప్పు కూడా వేసాను, ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఆ చిటికెడంత పంచదార దీన్ని మరింత అద్భుతంగా చేసేసింది. దీన్ని మీరు అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, దేంతో అయినా బాగుంటుంది. కానీ ఈ గ్రేవీ ఏంటి అంటే మనం నాన్ రొట్టె వాటితోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి ఆలస్యం, మరి ఎప్పుడు చెప్తాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్. మరి వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలంటాం కదా. మరి టేస్ట్ చేసేద్దామా? వావ్, గ్రేవీ అలా సిల్కీ గ్రేవీ. ఇది మనము కోఫ్తాలలో వాటిలలో కూడా వాడుకోవచ్చు. మీకు నేను ఇదివరకు వెజిటేబుల్ కోఫ్తాలు, పన్నీర్ కోఫ్తాలు అలాంటివి చేస్తాం కదా, అప్పుడు కూడా ఇలాంటి గ్రేవీని ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం కొత్తిమీర, ఇది వేడివేడిగా వడ్డించినప్పుడు ఆ గెస్ట్కి అందులో వచ్చే ఆ సువాసన ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. ఇలా నోట్లో పెట్టుకోగానే అన్ని ఫ్లేవర్స్ ఎంత బర్స్టింగ్గా ఉంటాయో. ఆ ఉల్లిపాయల్ని అన్నిటిని వేయించి మనం చేసాం కదా, ఇక్కడ తినేటప్పుడు చూడండి ఎంత కలిసిపోయి, ఎంత ఎమల్సిఫైడ్ ఆ క్రీమీ సాస్. కానీ ముఖ్యంగా పెరుగు, బ్రౌన్ ఆనియన్, పుదీనా వేసామంటే ఒక మంచి బిర్యానీ ఫ్లేవర్ కూడా వస్తుంది. అది కూడా ఈ కోడిగుడ్డు దాంట్లో ఉంది. మామూలు అన్నంతో తినండి, రొట్టెలతో తినండి, దేనితోటైనా అదిరిపోతుంది. గుడ్డుని ఇలా విరక్కొట్టి సగంగా దానిపైన మళ్ళీ గ్రేవీ వేసుకొని నోరు కాలుతుంది. అలా ఎన్నోసార్లు కాల్చుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మొగలాయి స్టైల్లో దహివాలా అండా కర్రీ. పెరుగుతోటి ఒక కోడిగుడ్డు కూర తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె వేసి, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కొంచెం ఉప్పు వేసి, దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా అవుతాయో అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి, పుదీనా ఆకు వేసి లైట్ గా వేయించి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్ లో కొంచెం నూనెలో హోల్ గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా, అలాగే మనం ముందుగా తయారు చేసిన ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ కూడా దీంట్లో వేసి, పెరుగు కూడా వేసి చూపించిన విధంగా చక్కగా కలపండి. కొంచెం చల్లగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని, పెరుగుని దాంట్లో కలిపి 6-7 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. ఎప్పుడైతే లైట్ గా పైన నూనె తేలుతుందో అప్పుడు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చిటికెడంత పంచదార కూడా వేసి, ముందుగానే ఉడికించిన కోడిగుడ్లు వేసి ఈ డిష్ కంప్లీట్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వెజిటేరియన్, పన్నీర్, చికెన్ తోటి కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది.